స్టార్ట్ చేసింది వదిలేసి. వాట్ ఈస్ ఆన్సిబుల్? Configuration management tool. It's agentless. Agentless configuration management tool. Agree? So there are a lot of benefits, right? Okay. A quick recap. Ansible initially came into the market as what? Configuration management tool. So what is the meaning of configuration management? What is the meaning ఏంటమ్మది? Configuration అంటే ఏంటి? Anything we do at server levels, any settings. Okay, it could be server level settings, changing the permissions, installing softwares, creating users, so on. Any admin task. అర్థమైందా? This is called what? Configuration. So where do you do this configuration? On what? Servers. The servers can be what? Linux, or what? Unix, or what? Windows. Yes or no? Servers can be anything. Either it can be a Linux server, Windows server. So basically Ansible came as a configuration tool. But though Ansible came as a configuration tool, okay, so Ansible came as a configuration tool, it has other capabilities also. What are they? Configuration కాకుండా ఇంకేం చేయొచ్చు? Application deployment. You can do what? Application deployment చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు? Yes, it also works like IAC, infrastructure as a code. అనకూడదు కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ అంటాం కన్నా ప్రొవిజనింగ్ చేస్తుంది. సర్వర్స్ ప్రొవిజనింగ్ అంటాం. Okay, it can do what? Server provisioning. And it can also do what? Orchestration. Orchestration. So these are the four capabilities of what? Ansible. ఇది కాకుండా కూడా రీసెంట్ గా కొత్త కేపబిలిటీ యాడ్ అయింది, నెట్వర్క్ ఆటోమేషన్ అని. వాట్ యు కాల్డ్ యాజ్ నెట్వర్క్ లెవెల్ ఆటోమేషన్ కూడా ఆన్సిబుల్ ఇప్పుడు చేస్తుంది. ఓకే, చాలా రీసెంట్ గా యాడ్ అయింది ఇది. ఓకే, సో బట్ ద థంబ్ రూల్ అసలు ఆన్సిబుల్ అనేది ఏంటి అంటే, ఇట్స్ అన్ ఏజెంట్లెస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ సిఎం టూల్ అంటాం బేసిక్ గా. ఓకే, కాన్ఫిగరేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఎనీథింగ్ డూయింగ్ ఎట్ సర్వర్ లెవెల్ లైక్ సెట్టింగ్స్, వాట్, changing permission, installing packages, creating users, or doing any admin tasks. So typically it is for what? Either uh, who can use the this Ansible? IT admins can use. Yes or no? DevOps engineers can use. System admin can use. Or any automation engineer can use. Correct or not? Agree or not? Technical గా Ansible ఏం చేస్తారని మనం తెలుసుకోవాలి ఫస్ట్. క్లియర్? This is what Ansible will do, and we covered that pretty much. Agree? So architecture. Tell me. Architecture. What are the components of Ansible? So Ansible architecture ఏమేమి ఉంటాయి? First, you have what? Something called what? Control node. Next ఏంటి? Managed nodes ఉంటాయి. Next what? Inventory ఉంటుంది. Playbooks ఉంటాయి.
అవునా కదా? ఇన్వెంటరీ ఉంటుంది, ప్లే బుక్స్ ఉంటుంది, మాడ్యూల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ వన్, అండ్ రోల్స్ ఉంటాయి. ఇది కొంచెం చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, బట్ రోల్స్ ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి, ఎక్సెట్రా సో మనీ ఉంటాయి. సో వాట్ ఈస్ కంట్రోల్ నోడ్? సో ఇక్కడ మీకు సరిగా అబ్జర్వ్ చేస్తే టూ థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ కంట్రోల్ నోడ్ కి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి? హూ ఇస్ రైటింగ్? అనుష, క్యాన్ యూ ఎరేజ్ this? Okay. Input. What are the inputs? What is the అవుట్పుట్ ఏంటి ఈ కంట్రోల్ నోడ్ లో? ఓకేనా? కంట్రోల్ నోడ్ కు అసలు ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, ఇది ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇది ఏం చేస్తుంది? వీ నో దట్ ఇట్స్ అ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఓకేనా? సో కంట్రోల్ నోడ్ విల్ హ్యావ్ వాట్ మేజర్లీ ఇన్పుట్స్. ఇది కంట్రోల్ నోడ్ అనుకుందాం. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈ కంట్రోల్ నోడ్ లో ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ వాట్? Ansible ఇన్స్టాల్ చేయాలి. Ansible కన్నా ముందు ఇంకా చెప్పాలి అంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ పైథాన్, బికాస్ Ansible ఈజ్ ప్యూర్లీ ఆన్ వాట్, డెవలప్డ్ ఆన్ వాట్, పైథాన్. కంపల్సరీ పైథాన్ ఉండాల్సిందే. ఇక్కడ ఉండాలి, మన మేనేజ్ నోట్స్ ఉంటాయి కదా, అన్ని మేనేజర్స్ నోట్స్ లో కూడా కంపల్సరీగా ఏముండాలి? పైథాన్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఆల్ మేనేజ్ నోట్స్ షుడ్ హ్యావ్ పైథాన్ ఇన్స్టాల్డ్. And of course, so make sure that Python is installed, and then what? Ansible is installed. Ansible ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒకసారి Ansible ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఏమేమి వస్తాయి మనకి Ansible ఇన్స్టలేషన్ చేస్తే? ఓకే, Ansible కమాండ్స్ వస్తాయి, అవునా కదా? Ansible అనే ఒక కమాండ్ ఉంది, రెండు మూడు కమాండ్స్ ఉన్నాయి. Ansible ప్లేబుక్ అనే కమాండ్ ఉంది. ఓకేనా? క్లియర్? ఇంకా కొన్ని కమాండ్స్ ఉన్నాయి, చెప్తాను ఇప్పుడే, కంగారు పడకండి. సో Ansible ఫస్ట్ స్టెప్ ఏంటి? కమాండ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏం వస్తుంది? ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ అవుతుంది, అవునా? దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ యువర్ Ansible ఇన్వెంటరీ ఫైల్. నెక్స్ట్ ఏంటి? కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని ఉంటుంది అనమాట. కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ త్రీ థింగ్స్ విల్ హై లెవెల్ చెప్తున్నా. కమాండ్స్, ఇన్వెంటరీ ఫైల్, కాన్ఫిగ్ ఫైల్ విల్ బి క్రియేటెడ్ ఆన్ దిస్ మెషిన్. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇన్పుట్కి వచ్చేటప్పటికి, వెన్ యూ టాక్ అబౌట్ ఇన్పుట్, ఆల్వేస్ వెన్ యూ రన్ వాట్ Ansible, it will take the input from inventory. Input ఏంటి ఇక్కడ? ఇన్వెంటరీ. ఓకేనా? ఈ ఇన్వెంటరీ విల్ టెల్ యూ ఆన్ వాట్ టార్గెట్స్ ఐ నీడ్ టు డూ ద పర్ఫార్మ్ ది యాక్షన్స్. ఫస్ట్ స్టెప్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, వేర్ టు గో ఈజ్ వాట్ ద ఇన్వెంటరీ విల్ ప్రొవైడ్. బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ వాట్ టు డూ ఏం చెప్తుంది? మాడ్యూల్స్ చెప్తాయి. ఏం చెప్తుంది? ప్లేబుక్ లోనే, ప్లే బుక్స్, ఐ మీన్ టు సే వాట్, ప్లే బుక్స్. ప్లేబుక్ విల్ టెల్ వాట్ టు డూ. ఓకే, అగ్రీ, ఇది కూడా ఇన్పుటే. కానీ ప్లేబుక్ లో ఏముంటాయి? మాడ్యూల్స్ ఉంటాయి. అంటే ఏం చేయాలి నువ్వు, అర్థమైందా? సో వేర్ టు గో, యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ వేర్? ఇన్వెంటరీ. ఆఫ్టర్ గోయింగ్ దేర్ వాట్ టు డూ, వాట్ యాక్షన్స్ నీడ్ టు బి పర్ఫార్మ్డ్. ఎవ్రీ యాక్షన్ ఇస్ విల్ బి డిక్లేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? మాడ్యూల్స్. అర్థమైందా హై లెవెల్ గా? అగ్రీ ఆర్ నాట్? దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ వి కవర్డ్. ఓకే, నేను మళ్ళీ ఇంక ఇన్ డెప్త్ ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒకసారి రీక్యాప్ ఇచ్చాను. నౌ లెట్ us అండర్స్టాండ్, లాస్ట్ క్లాస్ ఎక్కడ ఆగాం మనం? ఇన్స్టలేషన్ దగ్గర ఆగాం, అవునా? ఇన్స్టలేషన్ నాకు అవ్వలేదు. ఐ టెల్ యూ వై. చెప్పాను కదా డిపెండెన్సీస్ ఉంటాయని చెప్పేసి మనకి. ఆ పైథాన్ కాదు, నేను చెప్తాను అది ఏం జరిగిందని చెప్తాను. ఇఫ్ యూ రిమెంబర్ యువర్ ఏంటిది అది టూల్, అది మావెన్ ఒకటి, జెన్కిన్స్ ఒకటి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రిపో ఫైల్స్ క్రియేట్ చేసాం మనం, గుర్తుందా? .repo ఫైల్స్, యూ రిమెంబర్? సో టెక్నికల్గా ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏదైనా రిపో ఫైల్ ఎందుకు కావాలి మనకి చెప్పండి?
సో ఒక లైనెక్స్ మెషిన్ లో when you're dealing with a Linux machine, you have two options. ఏంటి, you get the IP address with IP, assign the IP with internet, without internet. ఓకేనా? Let's say example, I choose bridge network and I'm getting the IP address. So means what? Since I have the access directly IP address, ఏం వాడచ్చు నేను? ఎం వాడి నేను ఏది కావాలంటే దాన్ని ఏం చెప్పొచ్చు, నేను ఇన్స్టాల్ చేసేయచ్చు, రైట్? ఇన్ ద సేమ్ ప్రాసెస్, when I try to when we try to install certain softwares, they may not be available directly in the internet. ఇంటర్నెట్ అనే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి తెలియాలో ఈ ఎంకి తెలియదు. ఎం డజన్ నో వేర్ టు గో అండ్ గెట్ ద సాఫ్ట్వేర్. అప్పుడు యాజ్ అ ప్రాసెస్ మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ స్టెప్ we will create one what repo file. ఏం ఫైల్ క్రియేట్ చేస్తాం? రెపో అంటే ఏంటి? రెపాజిటరీ. ఓకేనా? ఎక్కడ క్రియేట్ చేస్తాం అది? లైనెక్స్ మెషిన్ లోనే క్రియేట్ చేస్తాం. ఎక్కడ క్రియేట్ చేస్తాం లైనెక్స్ మెషిన్ లో? ఈటీసీ m.repos.d అనే ఒక ఫోల్డర్ లో ఉంటాయన్నమాట. నువ్వు ఏ డాట్ రెపో అన్ని ఉంటాయన్నమాట. అన్ని ఫైల్స్ ఇవి. అర్థమైందా? అన్ని రెపో ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయన్నమాట. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నాకు డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో అవైలబుల్, డైరెక్ట్ గా పాత్ తెలియకపోతే, వాట్ వీ హావ్ టు డూ ఈస్, ఫస్ట్ స్టెప్ ఇస్ వాట్? క్రియేట్ ఎ రెపో ఫైల్. రెపో ఫైల్ క్రియేట్ చేసి, ఆ రెపో ఫైల్లో, ఇప్పుడు ఇది ఫైల్ అనుకుందాం, ఈ ఫైల్లో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి కొన్ని కీస్ ఉంటాయి. ఏంటి? ఆ కీస్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాం రెపో ఫైల్లో. ఇది స్టాండర్డ్ లైనెక్స్ లో. దెర్ ఆర్ టూ వేస్. డైరెక్ట్లీ యూ కెన్ ఆస్క్ లైనెక్స్ డౌన్లోడ్ పైథాన్, డౌన్లోడ్, దానికి కూడా రెపో ఫైల్ ఉంటాయి. మీరు అనొచ్చు, సార్ మనం ఏమి ఇవ్వకుండా నేను ఇన్స్టాల్ MySQL, ఇన్స్టాల్ Oracle, ఇన్స్టాల్ Nginx, ఇన్స్టాల్ అపాచే అంటే ఇన్స్టాల్ అయిపోద్దా అంటే, దానికి కూడా డిఫాల్ట్ రిపోలోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ హ్యావ్ సమ్ డిఫాల్ట్ రిపో. ఇప్పుడు ఒకవేళ ఆ డిఫాల్ట్ రిపోలో అడ్రస్ లేకపోతే కనుక మీకు ఎర్రర్ వస్తుంది. నథింగ్ టు డూ, కమాండ్ నాట్ ఫౌండ్, నథింగ్ టు ఎర్రర్ వస్తుంది మీకు. అప్పుడు మనం ఏం చేయాలి? వి నీడ్ టు టెల్ హౌ టు గెట్ అండ్ వేర్ టు గెట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ క్రియేటింగ్ వాట్ రెపో ఫైల్. మరి ఆన్సిబుల్ లో ఏంటంటే, ఆన్సిబుల్ ఏం చెప్తున్నాడంటే, ఈపీఈఎల్ అంటే ఎక్స్ట్రా ప్యాకేజ్ ఎంటర్ప్రైజ్ లినక్స్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. వీడేమంటున్నాడంటే, మనము గుర్తుందా లైనక్స్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనం అన్ని ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. యూ రిమెంబర్ ఆల్ ప్యాకేజెస్ విల్ సెలెక్ట్, సమ్ 2000+ ప్యాకేజెస్ విల్ బి ఇన్స్టాల్డ్. గుర్తుందా? సో లైనక్స్ వాడు ఏం చేశారంటే, లైనక్స్ కమ్యూనిటీ ఎట్లా ఫామ్ అయిపోయిందంటే, ఎక్స్ట్రా ప్యాకేజ్ ఎంటర్ప్రైజ్ లినక్స్ అని ఒక సెపరేట్ ప్యాకేజ్ ఉంది. దీంట్లో వేరే వైడ్ టాప్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయో, అవన్నీ తీసుకుని దీంట్లో పెట్టారు. సో ఇప్పుడు యాన్సిబుల్లో ఏం జరిగిందంటే, యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి అంటే నువ్వు రెపో ఫైల్ క్రియేట్ చేయక్కర్లేదు. ఈసారి రెపో ఫైల్ క్రియేట్ చేయక్కర్లేదు. దానికన్నా ముందు ఈ ఆర్పిఎం ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఏంటది? ఎపెల్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఈ ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఎంటర్ప్రైజ్ లినక్స్ అనేది నీకు రెడ్ హ్యాట్ ఉంటుంది, ఓకే, ఒరకల్ లైనక్స్ ఉంటుంది, ఉబంటూకు ఉంటుంది, ఓకే, ఫెడోరాకు ఉంటుంది, అన్ని లైనక్స్ ఉంటుంది. కానీ ఈ రెండింటికైతే ఒక ఫార్మాట్, దీనికైతే ఒక ఫార్మాట్, అట్లా ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుంది. సో లాస్ట్ టైం నేను చేసినప్పుడు, నేను టు బి హానెస్ట్, నేను ఈ మెషిన్ లో చూశాను. బట్ ఐఎమ్ నాట్, దిస్ ఈస్ మై ఆఫీస్ ల్యాప్టాప్ ఐఎమ్ యూజింగ్. ఓకే, దిస్ ఈస్ నాట్ మై పర్సనల్ ల్యాప్టాప్. టిల్ నౌ వాట్ ఎవర్ ద కోర్స్ వీ హావ్ డన్ ఇన్ మై పర్సనల్ ల్యాప్టాప్. దాంట్లో విఎం ప్రాబ్లం వచ్చేస్తుంది, దీంట్లో ఇన్స్టాలేషన్ చేశాను. సో లాస్ట్ టైం నేను దాంట్లో చేసినప్పుడు ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేశా. ఏంటి? యాన్సిబుల్ కన్నా ముందు నా పాత వీడియో చూసుకోండి వెళ్ళి. సో ఎపెల్ ఐ వాజ్ ట్రైంగ్ టు, అది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, నేనేం చేశాను, ఐ కెప్ట్ ది రెడ్ హ్యాట్ లైనక్స్ లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు ఒరాకిల్ లైనక్స్ లో పెట్టా. ఆ ప్యాకేజ్ పేరు ఒరాకిల్ లో అయితే ముందు ఒరాకిల్ -ఎపెల్ అనేది ఉంటుంది ఇట్లా. అర్థమైందా? ఒరాకిల్ లైనక్స్ అయితే. కానీ రెడ్ హ్యాట్ లైనక్స్ కి ఎలా ఉంటుంది? ఎపెల్ తో స్టార్ట్ అవుతుంది. సో నేను ఎంతసేపు ఏం ట్రై చేశాను ఎం తోటి? ఇఫ్ యూ రిమెంబర్, నాకు గుర్తులేదు, మీకు గుర్తుందో లేదో, నాకు ఏం చేశానంటే, నేను ఎం ఏంటి ఇన్స్టాల్ ఎపెల్ స్టార్ కొడుతున్నాను. నేను ఎపెల్ స్టార్ ట్రై చేశాను, రాలేదు. సో కానీ ఏం చేయాలంటే, ఇక్కడ కూడా పెట్టాలి స్టార్. అంటే దాని ముందు ఏదైనా ఉందనుకో, ఒరాకిల్ కదా, ఒరాకిల్ హైఫన్ అని ఉంది కదా, అది తీసేసుకుంటుంది.
సో అది నేను డాక్యుమెంటేషన్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎందుకు నా దాంట్లో అంటే ఇంతకుముందు రెడ్ అడ్లో వేసేవాళ్ళం. సో ఎందుకు దీంట్లో అవ్వట్లేదు అంటే జస్ట్ ఏం లేదు, ప్యాకేజ్ వెనక ముందు పేరు మారింది అంతే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సేమ్ ఎపల్ ప్యాకేజ్ ఓన్లీ. ఓకేనా, నువ్వు ఒకలా పిలుస్తావు, నేను ఒకలా పిలుస్తాను, అంతే డిఫరెన్స్. ఇస్ అ క్లియర్? సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు వాట్, టు ఇన్స్టాల్ Ansible ఆన్ యువర్ వాట్ లైనక్స్ మెషిన్. వాట్ వీ నీడ్ టు ఇన్స్టాల్? Apple package need to be installed. It's called extra package enterprise Linux అనేది ఒక సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. అది ఇన్స్టాల్ చేస్తే దీంట్లో ఉంటుంది అన్నమాట. Ansible ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, దీనికి తెలిసిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈజ్ అ క్లియర్ అన్నమాట. ఓకే, సో ఇది కాన్సెప్ట్, అందుకని మనకి ఇష్యూ వచ్చింది లాస్ట్ టైం. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో మీకు చెప్పినట్టుగా నేను ఏం చేశానంటే ఈ మెషిన్ లో ఐ క్రియేటెడ్ 5 వర్చువల్ మెషిన్స్. ఓకే, దిస్ ఇస్ 16 GB ల్యాప్టాప్. సో సో వాట్ ఐ డిడ్, ఒక 4 GB దీనికి ఇచ్చాను DB సర్వర్ అని. ఓకే, ఒక PG సర్వర్ అని, పోస్ట్ గ్రెస్ సర్వర్ అని చెప్పి దీనికి ఇచ్చాను. వెబ్ సర్వర్ అని చెప్పి 2 GB ఇచ్చాను. యాప్ సర్వర్ 1, యాప్ సర్వర్ 2 అని చెప్పేసి నేను నైట్ అంతా కూర్చొని మొత్తం ఇన్స్టాలేషన్ చేశాను. ఆల్ 5 systems are ready. ఓకే, నౌ ఫస్ట్ వాట్ విల్ డూ, విల్ పికప్ ఎనీ వన్ సర్వర్ అండ్ విల్ మేక్ ఇట్ యాజ్ వాట్, కంట్రోల్ నోడ్. అదే Ansible ఇన్స్టాల్ చేద్దాం. విల్ మేక్ ఇట్ యాజ్ వాట్, ఎనీ వన్ సర్వర్ అండ్ మేక్ ఇట్ యాజ్ వాట్, కంట్రోల్ నోడ్. దాని కంట్రోల్ నోడ్, మిగతా ఏదైనా సరే మనం మేనేజ్ నోడ్స్ అనుకుందాం. లెట్స్ పికప్ వెబ్ సర్వర్. దీంట్లో ఉందో లేదో చూద్దాం ఒకసారి మనం అసలు. ఓకేనా, ఇది రన్నింగ్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ ఓవర్ ఆన్లైన్? Yes, sir. Okay, so now first question, how do you check if an RPM installed or not? RPM hyphen query all, QA అంటే ఏంటి, query all the RPMs, దాంట్లో నుంచి ఫిల్టర్ ఫర్ వాట్, ఎనీథింగ్. చూద్దాం. ఓకే, లేదు. ఎనీథింగ్ విత్ Apple? లేదు. సో లెట్స్ ఇన్స్టాల్ ఇట్. బట్ టు ఇన్స్టాల్ ఐ నీడ్ టు హ్యావ్ వాట్, ఇంటర్నెట్, విచ్ ఐ హ్యావ్ ఇట్. అదే ఇంటర్నెట్ వస్తుంది, ఉంది, చెక్ చేసుకున్నాను, అయిపోయింది. సో లెట్స్ ట్రై టు ఇన్స్టాల్ yum install -y, or let's let it ask me first Apple. ఓకే అని కొట్టాను. సో సరిగ్గా చూడండి, ఐ డింట్ గివ్ -y ఇస్తే ఎస్ అని కదా అర్థం, ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇక్కడ నన్ను అడగాలి అది చేయాలా వద్దని, అందుకని నేను -y ఇవ్వలేదు. ఇక్కడ -y ఇచ్చేస్తే ఇక్కడ ఎస్ అని డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ, అండర్స్టాండ్, ఇన్స్టాలింగ్ వాట్, Oracle-Apple రిలీజ్ ఫర్ వాట్, ఎంటర్ప్రైజ్ లినక్స్ 7. EL అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ లినక్స్. అన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, EL ఉంటుంది, ఎంటర్ప్రైజ్ లినక్స్ అనమాట. సో ఇది ఇన్స్టాల్ చేస్తాను అని చెప్తుంది. ఓకేనా, ఇన్స్టాల్ 1 ప్యాకేజ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్? దెన్ వాట్, ఐ గివ్ వాట్, ఎస్. అగైన్ వాట్, ఇట్ ఇస్ ఆస్కింగ్ సమ్ అదర్ ప్యాకేజెస్. గో ఫర్ ఇట్, ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. ఇదే కమాండ్ కొడతాను మళ్ళీ, ఇంతకుముందు కొట్టిన కమాండ్ ఏది, Apple. ఇంతకుముందు అవుట్పుట్ రాలేదు, ఇప్పుడు వచ్చిందా? ఎస్ ఆర్ నో? స్టిల్ do we have Ansible installed? నో. సో Ansible ఎక్కడి నుంచి పికప్ చేయాలనే ఇన్ఫర్మేషన్ నాకు Apple లో ఉంటుంది కాబట్టి ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసేసుకున్నా. అర్థమైందా కదా? నెక్స్ట్ పైథాన్. వాట్ ఇస్ అనదర్ సెకండ్ ప్యాకేజ్ యూ నీడ్ టు ఇన్స్టాల్? పైథాన్. సో చెక్ వెదర్ యూ హ్యావ్ పైథాన్ ఇన్స్టాల్ ఆర్ నాట్. RPM-QA, pipegrep, వాట్, పైథాన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రియల్ టైంలో క్యాపిటల్ ప్యాకేజ్ నేమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బట్టి క్యాపిటల్ P ఉంటుంది, ఒకసారి క్యామెల్ కేసింగ్ అంటారనమాట. ఓకే, సమ్ టైమ్స్ విల్ హ్యావ్ వాట్, క్యాపిటల్ P, స్మాల్ p, ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కోసారి మధ్యలో అప్పర్ కేస్ ఉంటుంది, మనకు తెలియదు, మనమేమో లోవర్ కేస్ టైప్ చేస్తున్నాం. అందుకనే యూ కెన్ సే వాట్, ఇగ్నోర్ కేస్. -i అంటే ఏంటి, అది అప్పర్ కేస్ ఉన్నా లోవర్ కేస్ ఉన్నా సెర్చ్ చేసి ఇవ్వమని అర్థం. కేస్ క్యామెల్ కేస్ ఉన్నా ఎట్లా ఉన్నా సరే జస్ట్ సెర్చ్ ఫర్ దట్ కీవర్డ్ అని అర్థం అనమాట. ఏమని చెప్తే మనం ఇప్పుడు పైథాన్. సో పైథాన్ సంబంధించిన చాలా RPMs ఉన్నాయి, టెక్నికలీ కావాల్సిన అంతే ఉన్నాయి, అవునా కదా? ఆల్ RPMs హ్యావ్ బిన్ ఇన్స్టాల్డ్, రైట్? ఓకే, వీఆర్ గుడ్ నౌ. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఓకే, ఏమైంది, సాటర్డేనా? లేదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సర్వర్. అది ట్రై చేసింది దీంట్లో, ఇది 5 మెషిన్స్ నిన్న చేసాము.
ఓకే, అంటే నేను ఫుల్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ చేస్తాను కదా. పైథాన్ విల్ గెట్ ఫర్ విత్ ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్, నాట్ ఓన్లీ విత్ దిస్, ఈవెన్ విండోస్, మ్యాక్, లైనక్స్ అన్నిటితో వచ్చేస్తుంది. లేదు అంటే నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తున్నా అంతే. ఓకేనా? సో ఇట్ విల్ బి. సో లేదు అంటే ఒకసారి ట్రై చేద్దాం. ఎం ఇన్స్టాల్ బదులు ఏం కొట్టచ్చు మనం? అప్డేట్ కొట్టచ్చు. అండ్ వాట్ ఐ కెన్ సే, అప్డేట్ పైథాన్. అది ఉందనుకో చెప్తుంది అనమాట, ఎస్ నాకు కొన్ని ప్యాకేజెస్ కొన్ని సెపరేట్ దొరికాయి, చేయమంటావా అని. ఏం కొడుతున్నాను? ఎస్. అప్డేటింగ్ వచ్చిందా లేదా? ఇన్స్టాలింగ్ అని వచ్చిందా, అప్డేటింగ్ అని వచ్చిందా? సో బికాస్ ఐ ఆస్డ్, ఏదన్నా నెట్లో ఇంకేమైనా మళ్ళీ కొత్తగా ఏమైనా లైబ్రరీస్ ఏమైనా ఉంటే దానికి అప్డేట్ చేసి మేక్ షూర్ దట్ పైథాన్ ఇస్ అప్ టు డేట్. ఎస్ ఆర్ నో? స్టెప్ 1 ఎపల్ ప్యాకేజ్ is installed, స్టెప్ 2 పైథాన్ ప్యాకేజ్ ఆర్ ఇన్స్టాల్డ్. క్లియర్? Okay. The third is what? Ansible. So now yum install Ansible. Okay. Last time మనకి nothing found అని వచ్చింది. ఎందుకు? Because it doesn't know where to search. Now Apple ఇన్స్టాల్ చేసాం కాబట్టి it is telling. Okay. నేను Ansible ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ ఏమంటుంది? నాకు పైథాన్లో ఇంకా చాలా అదర్ ప్యాకేజ్ డిపెండెన్సీస్ ప్యాకేజ్ కావాలి. సో ఇవన్నీ నాకు కావాలి అని అడుగుతుంది. టోటల్ సమ్మరీ 19 MB. ఇన్స్టాల్డ్ సైజ్ విల్ బి హౌ మచ్? 113 MB. షల్ ఐ ప్రొసీడ్ అంటే నేను ఏమంటున్నాను? ప్రొసీడ్ ఇట్. అది ఇప్పుడు అన్ని దానికి కావాల్సిన అన్ని డౌన్లోడ్ చేసుకుని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తుంది. ఆన్సిబుల్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. చూస్తున్నారా? ఆన్సిబుల్ 2.9.27-1 EL7 అంటే ఎంటర్ప్రైజ్ లినక్స్ 7 కి డౌన్లోడ్ అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. ఇస్ అ క్లియర్? సో నౌ క్యాన్ వి చెక్ rpm-qa 5 grep Ansible అయిందా? Ansible అయిందా లేదా? సో విచ్ Ansible అని కొడితే Ansible అనే కమాండ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అనేది, అంటే Ansible కమాండ్ ఉండాలి కదా. సో Ansible అనే కమాండ్ ఉంది మనకి. ఓకే, సో దిస్ ఈస్ హౌ. అండ్ వన్ మోర్ థింగ్. సో వన్స్ ద Ansible ఇస్ ఇన్స్టాల్డ్, టెక్నికలీ మనకి ఇన్వెంటరీ ఫైల్, కాన్ఫిగరేషన్ ఫైల్ etc/etc కింద Ansible అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాని లోపల మనకు అన్ని ఉంటాయి. ఓకేనా? సో cd/etc/Ansibleకి వెళ్దాం. సో ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి అనమాట. ఓకేనా? Ansible కాన్ఫిగ్ ఫైల్ ఉంది, వాట్ హోస్ట్ ఉన్నాయి, రోల్స్ కావాలంటే రోల్స్ సంబంధించి కూడా ఉన్నాయి. అది చూద్దాం, రోల్స్ మనం వద్దాం మన అప్కమింగ్ క్లాసెస్. సో హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇన్వెంటరీ ఫైల్. కాన్ఫిగరేషన్ అంటే అసలు Ansible ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, డైమెన్షన్స్ మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ విల్ స్టార్ట్ 1 by 1. అర్థమైందా? ఇన్ విచ్ లొకేషన్ ఐ యామ్? etc Ansible. So did we install Ansible? How do we uninstall Ansible? M remove Ansible. Okay, it is asking, shall I go ahead and remove? Type what? Yes, and search for what? Unda? Ledu. Unda? Ledu. So Ansible is what? Uninstalled. Okay, అట్లా చెక్ చేసుకోవచ్చు, ఇంకా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చెక్ చేయొచ్చు. ప్యాకేజ్ అయితే అవైలబుల్ అని చెప్తుంది, ఇన్స్టాలేషన్ జరగలేదు. లిస్ట్ లో ఉందా అంటే ప్యాకేజ్ ఉంది కానీ ఇన్స్టాల్ అవ్వలేదు. ఇన్స్టాల్ చెక్ చేయాలంటే ఇలా. ఓకేనా? ప్యాకేజ్ అవైలబుల్ లో ఉందా అంటే ఉంది, ఇన్స్టాల్. నౌ లెట్స్ క్విక్లీ ఇన్స్టాల్ ఇట్. -y install Ansible. Understood, right? Installing, verification, uninstalling, again what? Installing back. So now that we installed Ansible, let's start working with the Ansible. Now this is my control node. What is this machine is called what? Ansible, Python, and Apple. All three packages are installed. I am checking whether Ansible command is working or Ansible. So that is the installation of what? Ansible. Very straightforward, no complexity at all. Okay, now that we installed Ansible, let us understand today
ఈజ్ అబౌట్ వాట్ అంటే ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి? స్టార్టింగ్ ఆర్కిటెక్చర్ ఏం చెప్పాను మీకు ఇప్పుడు? ఈ ఆర్కిటెక్చర్ ఏంటి కాన్సెప్ట్? సో ఈజ్ దిస్ స్టెప్ డన్? డిడ్ వి ఇన్స్టాల్ కంట్రోల్ నోడ్? పైథాన్ ఇన్స్టలేషన్ అయిపోయిందా? ఆన్సిబుల్ ఇన్స్టలేషన్ అయిపోయిందా? సో కమాండ్ చెక్ చేసుకున్నామా? ఇన్వెంటరీ చెక్ చేసుకున్నామా? కాన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేసుకున్నామా? సో ఈజ్ మై మెషిన్ రెడీ? ఓకే, ఇప్పుడు దీంతో పని చేయాలి మనం. ఇప్పుడు ఆటోమేషన్ చేయాలా? సో ఆటోమేషన్ చేయాలి అంటే ఫస్ట్ హార్ట్ ఆఫ్ ది ఆన్సిబుల్ ఇస్ వాట్? ఇన్వెంటరీ ఫైల్. సో వాట్ ఈస్ దిస్ ఇన్వెంటరీ ఫైల్? ఇది ఎక్కడ ఉంటుంది? డిఫాల్ట్ లొకేషన్ ఏంటి? మనకు నచ్చిన ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చా? కస్టమ్ ఇన్వెంటరీ ఫైల్ అంటారనమాట. కస్టమ్ ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చా? ఇన్వెంటరీ ఫైల్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఓకే, డాట్ ఐఎన్ఐ అంటే ఏంటి? డాట్ ఎంఎల్ అంటే ఏంటి? ఓకే, ఆల్ దీస్ థింగ్స్ విల్ కవర్ టుడే. ఓకే, అదవుతుందా? Adi, one ఇన్పుట్. question. ఎస్ ఉమా. You told in the previous class we need to do update -y, right? Is it still needed to install all this, or it's not needed? No, no, no. -y, can you come again? Update -y we did, right? First step. First time. No, because I just installed the software yesterday only, right? Mm. So if there is a gap, Okay. so if there is a gap, like 1 month, 2 months it's been, so there might be so many updates available in the market, right? For all packages. Yeah. So to keep your system up to date, you can try with the -y update, but it will take 1.5 hour time. It is not necessarily required because this is not a production environment, right? We are not using it all. So whatever the packages are, but if you want to keep and ensure that it is up to date, so what is the benefit of having running that command is it won't search for any dependencies. You understand my point? It won't waste time on the dependencies. That is the only thing. Real time we won't do update because it will get from internet na. So only required packages will be downloaded, will be WinSCP, and they will take care of that. Yeah. ఏంటమ్మా? update -y. సో రియల్ టైంలో ఏమవుతుందంటే రియల్ టైంలో లైనక్స్ ప్యాచింగ్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ ప్యాచింగ్ జరుగుతూనే ఉంటుంది. లోవర్ ఎన్వైర్న్మెంట్ అండ్ టెస్ట్ డెవ్ సర్వర్స్ ప్రొడక్షన్ అన్ని సర్వర్స్ జరుగుతుంటాయి ప్యాచింగ్. సో లైనక్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్యాచ్ లైనక్స్ టీమ్ ప్యాచింగ్ అంటేనే ఆర్పిఎం ఇన్స్టలేషన్ చేస్తే ప్యాచింగ్ అయిపోతుంది వాళ్ళకి. సో ఆ ప్యాచెస్ లో వాళ్ళకి ప్రతి ఏ సాఫ్ట్వేర్ అన్ని లైసెన్స్డే ఉంటాయి, ఏది ఫ్రీగా రావు, రైట్? జావా న్యూ వర్షన్ అవైలబుల్ ఉందంటే డౌన్లోడ్ చేసుకుని ప్యాచ్ చేసేస్తారు అంతే. అంటే అట్లా అప్డేట్ చేసుకుని వెళ్తారు తప్ప ఇట్లా ఒకేసారి అన్ని కొట్టరు. ఎందుకంటే నువ్వు పొరపాటున ఏదైనా అప్డేట్ అవైలబుల్ ఉందని కొట్టావా, ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ అన్ని పడుకుని పోతాయి. అట్లా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి, అర్థమైనా? సో టిపికలీ వీ డోంట్ డూ దాట్. అందుకని ఏం చేశారంటే కొన్ని సంవత్సరాల నుంచి దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ వాట్ ఓఎస్ ప్యాచింగ్. ఈ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్, ఇది ప్రొడక్షన్ సర్వర్, ఇది యాన్సిబుల్ టవర్, దీంట్లో వేరే ఏ ప్యాకేజెస్ కావాలా, యాన్సిబుల్ రన్ అవ్వాలంటే నాకు ఏ ప్యాకేజెస్ కి ఏమైనా అప్గ్రేడ్ కావాలా, సెక్యూరిటీ వనరబుల్స్ ఏమైనా ఫిక్స్ చేయాలా, దానికి సంబంధించిన ప్యాచెస్ ఏమని చెప్తారు. అంతే, అట్లా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు తప్ప మొత్తం అప్గ్రేడ్ చేయరు. ఓకే, ఎనీవే, సో అండర్స్టాండింగ్ ద ఫస్ట్ ఫైల్, దట్ ఈస్ వాట్ input means. What is this file? So let's go and understand that. Okay, what is Ansible inventory file? Listen this. An inventory file in Ansible is a what file? That defines what? The managed nodes like what? Servers, devices, hosts. Devices ఏంటి చెప్పాను కదా, నెట్వర్కింగ్ లో కూడా స్విచెస్ కి రౌటర్స్ కూడా ఆన్సిబుల్ ఆటోమేషన్ లెవెల్ వెళ్ళిపోయింది. నౌ ఆన్సిబుల్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ ద మార్కెట్. అందుకని నెట్వర్కింగ్ చెప్పాను లాస్ట్ లో కాన్సెప్ట్, నెట్వర్కింగ్ కూడా ఆటోమేషన్ చేస్తుంది అనమాట ఆన్సిబుల్. సో ఓకే, మేనేజ్డ్ నోడ్స్ ఆన్సిబుల్ విల్ కంట్రోల్ అలాంగ్ విత్ దేర్ కనెక్షన్ డీటెయిల్స్ అండ్ ఆప్షనల్ మెటాడేటా. సో ఈ ఇన్వెంటరీ ఫైల్లో ఏముంటుంది అంటే సర్వర్ నేమ్స్, ఐపీ అడ్రస్ ఏంటి, దానికి ఎలా కనెక్ట్ అవుతావు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా? కనెక్షన్ ప్రాపర్టీస్ కూడా సహా అన్నీ ఉంటాయి. ఓకే, ఇట్ సర్వ్స్ యాజ్ ఎ ఫౌండేషన్ ఫర్ వాట్? ఆన్సిబుల్ ఆటోమేషన్ చేయాలంటే నీకు ఫౌండేషన్ కావాల్సింది ఏంటంటే ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ ఉంది అనేది మనకు కావాలి, రైట్? టెలింగ్ ఇట్ విచ్ సిస్టమ్ టు మేనేజ్ అండ్ హౌ టు కనెక్ట్ దెమ్. సో ఇన్వెంటరీ ఫైల్ తంబురులు ఏంటి?
ఏ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, వాట్ సిస్టమ్స్ టు కనెక్ట్, హౌ టు కనెక్ట్, వాట్ టు డూ సెకండరీ. ఫస్ట్ సిస్టమ్ చెప్పాను ఐపీ అడ్రస్. సరే ఇది ఏం ఐపీ అడ్రస్ ఇది? ఇది లైనెక్సా, యూనిక్సా, విండోసా, మ్యాకా, సన్సలారిసా, హెచ్పి, ఏఎక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒక్కొక్క దానికి ఒక ప్రాసెస్. ఆల్ యూనిక్స్ అండ్ లైనెక్స్ ఈజ్ ఎస్ఎస్హెచ్ అండ్ విండోస్ ఈజ్ వాట్? విన్ ఆర్ఎం. ఓకే, వీటిని ప్రోటోకాల్స్ అంటారు. వాట్ యూ కాల్డ్ as ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్, విన్ ఆర్ఎం ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్స్ వాడి కనెక్ట్ అవుతాం మనం. ఈజ్ అ క్లియర్? మ్యాక్ ఈజ్ ఆల్సో యూనిక్స్, మ్యాక్ ఈజ్ ఆల్సో వాట్? సోలారిస్ ఆల్సో వాట్? యూనిక్స్. మిగతా అన్ని లైనెక్స్. ఈ మూడింటికి కూడా మనం ఎస్ఎస్హెచ్ వాడతాం. ఓకే, ద ఇన్వెంటరీ ఫైల్ ఈజ్ టిపికల్లీ రిటర్న్ ఇన్ వాట్? ఐఎన్ఐ కానీ యామెల్లో కానీ రాస్తారు ఫార్మాట్. అండ్ క్యాన్ బి స్టాటిక్ అంటే మనం క్రియేట్ చేస్తే, ఆర్ క్యాన్ బి డైనమిక్ అంటే ఏంటి? జనరేటెడ్ ఫ్రమ్ స్క్రిప్ట్స్ ఆర్ వాట్? క్లౌడ్ ప్రొవైడర్. అంటే నువ్వు డైనమిక్ గా అప్పటికప్పుడు ఏమన్నా నువ్వు YAML ఫైల్ అదే ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదా నువ్వే ఎడిట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో నువ్వు మాన్యువల్ గా అన్ని సర్వర్స్, వెబ్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్, అన్ని సర్వర్స్ ఇచ్చేసి దానికి అథెంటికేషన్ మెథడ్, ఎస్ఎస్హెచ్ కీ ఫైల్ ఎక్కడ ఉంది ఇవన్నీ నువ్వు మెన్షన్ చేస్తే నువ్వు మాన్యువల్ గా చేసినట్టు. బట్ ఎనీవేస్ ఐదర్ మాన్యువల్ ఆర్ వాట్, స్టాటిక్ ఆర్ డైనమిక్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇన్వెంటరీ ఫైల్ టిపికల్ ఈజ్ రిటర్న్ ఇన్ వాట్? ఐఎన్ఐ కానీ ఎంఎల్. అండ్ బాగా రెగ్యులర్ కేస్ అంటే డాట్ ఐఎన్ఐ. ఏంటి? డాట్ ఐఎన్ఐ ఇన్వెంటరీ అంటుందండి బేసిక్ గా. ఓకే, INI అంటే ఏంటి సార్? ఇన్వెంటరీ. ఓ, ఇన్వెంటరీ. పర్పస్ ఆఫ్ ఇన్వెంటరీ ఫైల్. సరే, ఇప్పుడు ఇన్వెంటరీ ఫైల్ అంటే ఏంటి అర్థమైంది. దాంట్లో ఏముంటాయి? పోస్ట్లు ఉంటాయి, హూమ్ టు కనెక్ట్, హౌ టు కనెక్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాట్ యూజర్ యూ యూస్ కనెక్ట్, వాట్ ఎస్ఎస్హెచ్ కీ హ్యావ్ టు యూస్, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. వద్దాం. ఓకే, పర్పస్ వద్దాం. ఫస్ట్ ఐఎన్ఐ ఫైల్ ఎందుకు వాడతారు అంటే ఐడెంటిఫై ది మేనేజ్ నోట్స్ అంట. అంతే కదా? ఒక సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 అనేది మేనేజ్ నోట్స్. ఎలా ఇస్తారు? మేనేజ్ నోట్ కెన్ వాట్ వీ కెన్ గివ్ ఐదర్ ఐపీ అడ్రస్ కెన్ గివ్ ఆర్ ఆన్సిబుల్ విల్ ఇంటరాక్ట్ విత్. ఇది ఫస్ట్ స్టెప్, బాగా గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫై ది మేనేజ్ నోట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సెకండ్, నా దగ్గర 100 సర్వర్లు ఉన్నాయి. ఎన్ని? 100 ఇట్లా ఐపీ అడ్రస్ ఇచ్చుకుని వెళ్ళిపోవచ్చా? ఐపీ అడ్రస్ బదులు వస్తున్నాయి ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, either you give IP address or what? Don't give both. Don't give what? Both. Either IP address or host. ఈ 100లో నేను గ్రూప్ చేయాలనుకుంటున్నాను. ఏంటి? వెబ్ సర్వర్స్ అన్ని ఒక దగ్గర, డేటాబేస్ సర్వర్స్ అన్ని దగ్గర, ఓఎస్లు అన్ని ఉన్నాయి ఒక దగ్గర. కేటగిరీస్ నీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. దాన్ని ఏమంటారు? గ్రూప్ హోస్ట్. మీన్స్ ఆర్గనైజర్స్ నోట్స్ ఇంటూ వాట్? లాజికల్ గ్రూప్ చేస్తాం అనమాట. ఓకే, దీనికి ఏం పెడతాం? హెడ్డింగ్ పెడతాం. స్క్వేర్ బ్రాకెట్ లో ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ వెబ్ సర్వర్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ వెబ్ సర్వర్స్ అన్ని. మళ్ళీ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ డిబి సర్వర్స్, క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ సర్వర్, స్టోరేజ్ సర్వర్స్, క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ సర్వర్ ఏంటి? లోడ్ బ్యాలెన్స్ సర్వర్స్. అర్థమైందా? ఓపెన్ బ్రాకెట్ అపాచే సర్వర్స్ అన్న, లేకపోతే అప్లికేషన్ సర్వర్స్ నీ ఇష్టం. సో యూ కెన్ గ్రూప్ అండ్ కేటగరైజ్ దెమ్ అండ్ యూ కెన్ ఇన్స్ట్రక్ట్ ఆన్సిబుల్ టు టార్గెట్ ఓన్లీ వెబ్ సర్వర్స్. నేను వెబ్ సర్వర్స్ మీ ప్యాచ్ చేయంటే అది వెళ్ళి చెక్ చేసుకుంటుంది మీ ఇన్వెంటరీ ఫైల్ వెబ్ సర్వర్ ఎక్కడ ఉంది అని వర్డ్. అర్థమైందా? ఆ గ్రూప్ నేమ్ సెర్చ్ చేసి దాని కింద ఉన్నాయన్నీ ఇంపాక్ట్ అయిపోతాయి. అర్థమైందా? సో ఐ క్యాన్ కంట్రోల్ ఆన్సిబుల్ త్రూ వాట్? ఇన్వెంటరీ ఫైల్ బై గ్రూపింగ్ దెమ్. అర్థమైందా? దాంట్లో 1000 ఉండని, ఇన్వెంటరీ ఫైల్లో ఎన్ని ఉండని? 1000 సర్వర్లు ఉండని. బట్ ఐఎమ్ ఆస్కింగ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వాట్? వెబ్ సర్వర్స్. దాంట్లో 3 ఉన్నాయి. ఆ 3 మీద ప్యాచ్ అప్లై చేస్తుంది. ఆ 3 మీదే యాక్టివిటీలు పర్ఫామ్ చేస్తుంది. అర్థమైందా? సో గ్రూపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఇంకో ప్రాబ్లం ఉంది, గ్రూపింగ్ లో రిడెండెన్సీ కూడా చూసుకోవాలి. రిడెండెన్సీ వస్తే ఎట్లా చూద్దాం అవి. ఓకేనా? బట్ డూప్లికేషన్స్ వస్తాయి, అది ఎట్లా రెక్టిఫై చేసి చూద్దాం. అర్థమైందా? డిబి సర్వర్స్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? టార్గెటెడ్ వాట్? ఆటోమేషన్. ఫస్ట్ స్టెప్ ఈజ్ సర్వర్, సెకండ్ స్టెప్ ఈజ్ గ్రూపింగ్, థర్డ్ వన్ ఇస్ వాట్? డిఫైన్ కనెక్షన్ డీటెయిల్స్. చెప్పాను కదా, హూమ్ టు కనెక్ట్, హౌ టు కనెక్ట్. కనెక్షన్ డీటెయిల్స్ ఎట్లా కనెక్ట్ అవుతావు? స్పెసిఫైస్ వాట్? ఏ యూజర్ కింద లాగిన్ అవ్వాలి నువ్వు ఆ సర్వర్ కి. ఆటోమేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డేటాబేస్ సర్వర్ ఉంది, ఒరాకిల్ డేటాబేస్ సర్వర్, యూజర్ ఒరాకిల్ ఉంటుంది. MySQL సర్వర్ ఉంది, MySQL ఉంటుంది. పోస్ట్గ్రెస్ సర్వర్ ఉంది, పోస్ట్గ్రెస్ అని ఉంటుంది. Nginx సర్వర్ ఉంది, వెబ్ సర్వర్ ఎగ్జాంపుల్ Nginx అని ఉంటుంది. అపాచే టామ్క్యాట్ సర్వర్ ఉంది, అపాచే అని ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ ఏంటి? లైనెక్స్ యూజర్ నేమ్స్, లైనెక్స్ ఓఎస్ లెవెల్ యూజర్ నేమ్స్ లాగిన్ అవడానికి. యూ కెనాట్ యూజ్ దోస్ నేమ్స్
ఆర్ దోస్ యూజర్ అకౌంట్స్ ఫర్ ఆటోమేషన్. ఆటోమేషన్ కూడా సెపరేట్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చాలా మటుకు మేము అడ్మిన్ అని వాడతాం. ఏం వాడతాం? అడ్మిన్ అని ఒక చిన్న అకౌంట్ క్రియేట్ చేసి అడ్మిన్ లేకపోతే ప్రిఫిక్స్ సఫిక్స్ పెడతారు కంపెనీ ప్రకారం. మీకు అండర్స్టాండింగ్ కోసం అడ్మిన్ అని పెడుతున్నాం. ఓకేనా? ఈ అడ్మిన్ యూజర్ ద్వారా నేను లాగిన్ అయ్యి ఆ సర్వర్స్కి ఆటోమేషన్ చేస్తాం మనం. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ది SSH ద్వారా ఏ యూజర్ కనెక్ట్ అవుతావు. SSH డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత? 80 కాదు, 22. SSH డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇస్ వాట్? 22. సో నువ్వు ఆ పోర్ట్ నెంబర్ కాకుండా వేరే పోర్ట్ నెంబర్ ఏదైనా SSH పోర్ట్ రన్ చేయాలనుకుంటున్నావా, ఆ పోర్ట్ నెంబర్స్ కూడా స్పెసిఫై చేయాలి. అంటే ఈ యూజర్ నేమ్ ద్వారా ఏ పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎంట్రీ ఇన్ టు అ రూమ్. ఇప్పుడు ఈ రూమ్కి 2 డోర్లు ఉన్నాయి అనుకుందాం. అంటే ఇదొక పోర్ట్, అదొక పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటాం కదా. ఏ ద్వారం ద్వారా ఎంటర్ అవుతున్నాం అనేది. పోర్ట్ అంటే ఏంటంటే ఎంట్రీ, అంటే ఆ రూమ్లోకి ఎంటర్ అవడానికి ఆ ద్వారాన్ని ఏమంటారు? పోర్ట్ అంటారు. ఓకే, అట్లా లైనక్స్లోకి ఎంటర్ అవడానికి 1000, 10,000, 1 lakh పోర్ట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ 1 నుంచి 1000 వరకు ఆర్ రిజర్వ్డ్ ఫర్ OS లెవెల్ పోర్ట్స్. ఏంటిదా? 1 నుంచి 1000 వరకు చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ద నంబర్స్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 1000 బిలాంగ్స్ టు OS లెవెల్. పోర్ట్ 80, పోర్ట్ 22, ఇట్లా పోర్ట్ 20 అని చాలా ఉంటాయి. మీరు చూసుకోండి. ఎందుకు మీ గూగుల్ కొట్టినా సరే వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ షో ఇట్ నౌ. మీరు ట్రై చేయండి. వాట్ ఆర్ ద స్టాండర్డ్ OS లెవెల్ పోర్ట్స్ ఆర్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ అని కొడితే వస్తుంది. మీకు నాలెడ్జ్ బేస్ కోసం రాసుకోండి. ఆ పోర్ట్స్ తెలుసుకోవాలి. అంటే ఏంటి? ఐ హ్యావ్ టు టెల్, అంటే నా ఇన్వెంటరీ ఫైల్లో టు విచ్ సర్వర్ ఐ హ్యావ్ టు కనెక్ట్, త్రూ విచ్ యూజర్ ఐ హ్యావ్ టు కనెక్ట్, త్రూ విచ్ పోర్ట్ నెంబర్ ఐ హ్యావ్ టు ఎంటర్. అర్థమైందా? పోర్ట్ నెంబర్ అండ్ వాట్ కీస్ ఐ హ్యావ్ టు యూజ్. గుర్తుందా? RSA DSA లాస్ట్ క్లాస్ చెప్పాను. ఎస్ సార్ నో? సో .pub .pri. ఓకేనా? ప్రైవేట్ కీస్, పబ్లిక్ కీస్ అని ఉంటాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం పబ్లిక్ కీస్ వాడతాము, లేదా కొంతమంది ప్రైవేట్ కీస్ కూడా వాడతారు. అప్ టు దెమ్. పబ్లిక్ కీస్ ఎనీబడి కెన్ యాక్సెస్, అందుకని పబ్లిక్ కీస్ వాడకూడదు అంటారు. ప్రైవేట్ కీస్ వాడుకోవచ్చు. సో అంటే నా ఈ ఇన్వెంటరీ ఫైల్లో హోస్ట్ నేమ్ చెప్పాలి, దానికి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పాలి, ఏ పోర్ట్ నెంబర్ ద్వారా ఎంటర్ అవుతుందో చెప్పాలి. అర్థమైందా? అండ్ ఏ కీ కానీ లాగిన్ అవుతుందో చెప్పాలి. ఓకే, అండ్ అదర్ కనెక్షన్ పారామీటర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట దేంట్లో? ఇన్వెంటరీ ఫైల్లో. అండ్ వాట్ ఎల్స్ యూ హ్యావ్? వేరియబుల్స్. ఇప్పుడు షెల్ స్క్రిప్టింగ్ లో వేరియబుల్స్ ఉన్నాయా? సో దీంట్లో కూడా కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ 3 కేటగిరీస్ ఉంటాయి. నేను రాసే వేరియబుల్ ఓన్లీ ఈ హోస్ట్కి వర్క్ అవ్వాలి, హోస్ట్ లెవెల్ వేరియబుల్స్. నేను రాసే వేరియబుల్ ఈ గ్రూప్ ఆఫ్ సర్వర్స్కి ఎఫెక్ట్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ఐ కెన్ డిక్లేర్ వేరియబుల్ విచ్ ఎఫెక్ట్ ఓన్లీ హోస్ట్ లెవెల్ వేరియబుల్, ఆర్ అ గ్రూప్ ఆఫ్ హోస్ట్, సో గ్రూప్ లెవెల్ వేరియబుల్, ఆర్ మొత్తం అసలు ఇన్వెంటరీ ఫైల్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయో అన్నిటికీ కలిపి ఈ వేరియబుల్ ఇంపాక్ట్ అవ్వాలి. అర్థమైందా? ఆ వేరియబుల్ ఏం పెడతానో సెకండరీ. సో వేరియబుల్స్ ఆర్ 3 types: హోస్ట్ లెవెల్ వేరియబుల్, గ్రూప్ లెవెల్ వేరియబుల్, అండ్ వాట్? ఎంటైర్ ఇన్వెంటరీ లెవెల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్స్ అంటాం బేసిక్గా. ఓకేనా? అవి కూడా ఎక్కడ డిక్లేర్ చేస్తాం మనం? ఇన్వెంటరీ ఫైల్. అర్థం చేసుకుని ఇన్వెంటరీ ఫైల్లో ఎన్ని ఉన్నాయి అనేది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ద హార్ట్ ఆఫ్ వాట్? Ansible. Okay, then the last is what? Enable what? Scalability. Supporting, managing one. అదే స్కేలబిలిటీ అంటే నువ్వు ఈ ఇన్వెంటరీ ఫైల్లో నువ్వు ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, సార్ నా 10,000 సర్వర్లు అనుకోండి, 10,000 సర్వర్ పేర్లు రాయాలంటే రాయక్కర్లేదు. యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రేంజ్. ఈ IP అడ్రస్ నుంచి ఈ IP అడ్రస్ రేంజ్లోనే అన్ని అని పెట్టావనుకో, అవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. హోస్ట్ నేమ్లో రేంజ్ ఉంటుంది. హోస్ట్ నేమ్లో కూడా నేమ్ రేంజ్ ఉంటుంది అనమాట. D001 నుంచి D100 వరకు ఉన్న సర్వర్స్ అన్ని రావాలి అని. సో ఆ రేంజెస్ మీరు వాడచ్చు. ఓకే, రియల్ టైంలో రేంజింగ్ వాడతారు గ్రూప్ ఆఫ్ సర్వర్స్ స్పెసిఫై చేయాలంటే. IP రేంజ్ కానీ హోస్ట్ నేమింగ్ రేంజ్ కానీ వాడుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ ఇన్ వాట్? ఇన్వెంటరీ ఫైల్. ఎనీ క్వశ్చన్స్? అగైన్, టు విచ్ నోడ్ టు కనెక్ట్? గ్రూప్స్, యూ కెన్ గ్రూప్ దెమ్. హౌ డు యూ కనెక్ట్? వాట్ యూజర్? వాట్ పోర్ట్ number? What type of credentials you use? All these things will be there in the inventory file. Structure of inventory file. An inventory file can be located at what? Ekkada by default ga etc ansible host bracket lo default location, or a custom path. నీకు నచ్చిన లొకేషన్ లో పెట్టుకోవచ్చు. కస్టమ్ పాత్ అంటే నీకు నచ్చిన లొకేషన్ పెట్టు. బట్ నువ్వు ఏ లొకేషన్ లో అవుతుంది, నువ్వు -i అనే ఫ్లాగ్ వాడాలి. ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ ఉంది అని చెప్పి, ఎగ్జాంపుల్ Ansible playbook -i
ఆ లొకేషన్లోకి వెళ్ళి అన్ని ఇవ్వచ్చు హైఫెన్ ఐ అని చెప్పి, లేదు పాత్ ఇచ్చి ఆ ఇన్వెంటరీ ఫైల్ ఇవ్వచ్చు. బట్ డిఫరెంట్ లొకేషన్లో ఉంటే హైఫెన్ ఐ అని ఇవ్వాలి. నువ్వు ఏమి ఇవ్వకపోతే డైరెక్ట్ రన్ చేస్తే అది ఏ ఫైల్ పికప్ చేస్తుంది? డిఫాల్ట్లో హోస్ట్ అనే ఫైల్లో ఏమున్నాయో అది ఇంపాక్ట్ అయిపోతుంది. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఇన్వెంటరీ ఫైల్. నెక్స్ట్ చెప్పాను కదా, ఇన్వెంటరీ ఫైల్ 2 ఫార్మాట్స్లో ఉంటుంది. ఏంటది? INI, ML. సో బిలో ఆర్ ద 2 కామన్ ఫార్మాట్స్ వి యూస్. INI ఫార్మాట్ అంటే ఏంటి? సింపుల్, వైడ్లీ యూజ్డ్. ఓకేనా? సింపుల్ అండ్ వాట్? వైడ్లీ యూజ్డ్. హోస్ట్ ఆర్ లిస్టెడ్ అండర్ వాట్? ఈ ఫైల్ ఏముంటుంది? ఇది హోస్ట్ ఆర్ లిస్టెడ్ అండర్ గ్రూప్ నేమ్స్ ఇన్ వాట్? స్క్వేర్ బ్రాకెట్స్ లో. గ్రూప్ నేమ్ ఇవ్వాలి అంటే స్క్వేర్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అంత. దాని లోపల నేను నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. ఇలానే ఉండాలి, ఏం రూల్ లేదు. బట్ ఇట్ షుడ్ బి అండర్ స్క్వేర్ బ్రాకెట్, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్, నాట్ అండర్, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్. వేరియబుల్స్ ఉన్నాయి కదా, మాట్లాడుకున్నాం కదా. వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ లైన్ ఆర్ ఇన్ సెపరేట్ సెక్షన్స్. నువ్వు కావాలి లైన్ వైజ్ రాసుకోవచ్చు, లేదా నువ్వు కంప్లీట్ కింద పెట్టేసి అన్నిటికీ మొత్తం ఫైల్ బాటంకి వచ్చేసి వేరియబుల్స్ అని డిక్లేర్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు. నీకు ఎట్లా కావాలి లైన్ వైజ్ పెట్టుకోవచ్చు, లేదా సెపరేట్ సెక్షన్లో పెట్టి అన్ని వేరియబుల్స్ ఇక్కడే ఉంటాయని డిక్లేర్ చేసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫైల్ ఇచ్చేయండి చూడండి ఇక్కడ. వాట్ ఐ సెడ్, వెబ్ సర్వర్స్ బ్రాకెట్లో పెట్టా. డిడ్ ఐ గేవ్ ది ఐపీ అడ్రస్? ఎస్ ఆర్ నో? యాక్చువల్గా ఇది కొంచెం చిన్నగా చూపిస్తాను, సో దట్ మీకు సింగిల్ లైన్ అనమాట. ఇది 2 లైన్స్ అనుకుంటారని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఆల్వేస్ ఫస్ట్ మెన్షన్ వాట్? ది ఐపీ అడ్రస్. హోస్ట్ నేమ్ ఇవ్వలేదు, ఓకేనా? కానీ వేరే సర్వర్కి ఇక్కడ ఏం వాడాను? హోస్ట్ నేమ్ వాడాను. సో ఒకటే ఫైల్లో కొన్ని సర్వర్స్ మనం ఐపీ అడ్రస్ వాడాలని వాడుకోవచ్చు, అదే సర్వర్స్ని హోస్ట్ నేమ్ వాడాలంటే వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్వెంటరీ ఫైల్లో ఏమేమి చెప్పాము? టు విచ్ మెషిన్ టు కనెక్ట్, వాట్ యూజర్ యూ కనెక్ట్, వాట్ కీ. అంటే మరి ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ఇచ్చావు, దీనికి పాస్వర్డ్ ఇవ్వాలి కదా. ఏం చెప్పాను మీ క్లాస్లో? ఆన్సిబుల్ ఆటోమేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఇట్స్ ఎ ప్రీరిక్విజిట్. ఐ రిపీట్, ఇట్స్ అ ప్రీరిక్విజిట్. నువ్వు ఆటోమేషన్ మొదలు పెట్టే ముందే సార్ ఏమవుతుంది మర్చిపోయాను, ఏమవుతుంది అంటే ఏం లేదు. అసలు నీకు నువ్వు సర్వర్కి వెళ్ళి నువ్వు ప్యాకేజ్ ఇన్స్టలేషన్ చేయాలంటే ముందు లోపలికి వెళ్ళాలి కదా. ఏమవుతుంది? బ్లాక్ అన్ని మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ రియల్ టైంలో మేము ఏం చేస్తామంటే ఆ సర్వర్కి పోర్ట్ ఏమైనా ఫైర్వాల్ పోర్ట్స్ ఉంటే మేము ఓపెన్ చేయించుకుంటాం. బై డిఫాల్ట్ ఫైర్వాల్ పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఎందుకు? మనం ఏం వాడుతున్నాం? మనం ఏ ప్రోటోకాల్ వాడుతున్నాం? SSH. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత? 22. అది పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్గా లైనెక్స్. ఎందుకంటే అది ఓపెన్ అవ్వకపోతే మనం పుట్టి నుంచి కనెక్ట్ అవ్వలేం కదా. లైనెక్స్ పోర్ట్ 22 ఓపెన్ అవ్వకపోతే మనం పుట్టి నుంచి కనెక్ట్ అవుతామా? ఎందుకంటే పుట్టి యూజెస్ వాట్ బ్యాక్ ఎండ్లో SSH ప్రోటోకాల్ వాడుతుంది. అర్థమైందా కదా? కాబట్టి 22 ఓపెన్ అవ్వాలా. అర్థమైందా? SSHD అని ఒక డీమన్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో లైనెక్స్లో, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ లైనెక్స్ మెషిన్. సార్ నేను ఒక మెషిన్లో, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకోవచ్చు, ఒక మెషిన్లో ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు అలౌ టు దట్ మెషిన్ త్రూ కనెక్ట్ త్రూ SSH. అసలు ఎవరు SSH కాకూడదు, బట్ మెషిన్ రన్నింగ్లో ఉండాలా. I want to disallow all the users who trying to connect to my machine through SSH protocol. కావాలంటే టెల్నెట్ చేసుకోమనండి, కావాలనుకుంటే SFTP వాడుకోమనండి, లేకపోతే FTP వాడుకోమనండి. ఈవెన్ FTP I can connect to my machine. You can telnet I can connect to a machine. అర్థమైందా? అలానే మనం SSH ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. అంటే I want to stop all the users who are trying to connect to through SSH. ఏం చేయాలి సార్ అంటే సింపుల్గా ఒక పోర్ట్ బ్లాక్ చేసుకోవచ్చు. లేదు పోర్ట్ బ్లాక్ చేస్తే అందరికీ ఇబ్బంది అవుతుంది, లేదు మొత్తానికి, లేకపోతే ఎవరొకరు ట్రై చేస్తారు అనుకుంటే systemctl SSHD స్టాప్. ఫైర్వాల్ కాదు, SSHD. అంటే ఇంకా SSHD అనే డీమనే ఉండదు నీకు ఆ మెషిన్లో. అర్థమైందా? డౌన్ చేసుకోవచ్చు. systemctl, what is that command? Okay, systemctl ఓకే, రివర్స్ రాశాను. systemctl స్టేటస్ వాట్? SSHD. ఇది ఉంది కాబట్టే మనం పుట్టి ద్వారా కానీ SSH చేయగలుగుతున్నాం. ఓకేనా? సో నేను దీన్ని ఆపేస్తే నో బడీ కెన్ కనెక్ట్ వర్డ్. సో ఇఫ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు కనెక్ట్ త్రూ టెల్నెట్ ఆపేసుకోవాలి.
ఓకే, లేదు ఎఫ్టిపి డి స్టాప్, టెల్నెట్ డి స్టాప్ అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది అర్థమైందా కదా, కలదా? సో ఇది ఎనేబుల్ లో ఉంటేనే యూ క్యాన్ కనెక్ట్, మీన్స్ ఇఫ్ మై ఆన్ మై మేనేజ్డ్ నోడ్ ఎన్ష్యూర్ దట్ వాట్ SSHD is running, then only Ansible tower can connect to what, that machine. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్పాను, Ansible అండర్స్కోర్ సెకండ్ కనెక్షన్ కి. ఇప్పుడు మనం ఇది ఇవ్వకపోతే వాట్ విల్ హ్యాపెన్, ఇది ఇవ్వకపోతే నేను కీ ఎక్కడో చెప్పలేదు, డిఫాల్ట్ లొకేషన్ ఆ యూజర్ లో /home/user, మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ గుర్తుందా, ఎవ్రీ యూజర్ కి ఆ యూజర్ కింద .ssh అని లాస్ట్ క్లాస్ చెప్పాను. .ssh కి SSH కి డిఫరెన్స్ ఏంటని అడిగాను, గుర్తుందా? SSH అనే ఫోల్డర్ పేరు SSH అమ్మా, అది మామూలు ఫోల్డర్. .ssh ఉంటే హిడెన్ ఫోల్డర్, అవునా కదా? సో మీకు కీస్ ఎక్కడ ఉంటాయి అంటే బై డిఫాల్ట్ గా ఆది అనే యూజర్ అనుకుందాం, నా SSH కీస్ ఎక్కడ ఉంటాయంటే /home/adi/.ssh అనే ఫోల్డర్ కింద ఉంటాయి. మీకు చూపిస్తా చూడండి కావాలంటే క్లియర్ గా. అరే ఇదది విచ్ యూజర్ ఐ యామ్, రూట్ కదా, రూట్ హోమ్ పాత్ లో ఉన్నానా? ఎల్ఎస్ కనిపిస్తాయి, LS-L అంటే కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఏం కొట్టాలి, ఏ అని కొట్టాలి, -A అని కొడితే మీకు ఇక్కడ హిడెన్ ఫోల్డర్స్ వస్తాయి. .ssh ఉందా ఎక్కడైనా చూద్దాం, లేదు. సో బికాస్ నో బడీ అటెంప్టెడ్ టు కనెక్ట్ టు వాట్, టు దిస్ మెషిన్ రిమోట్లీ. ఓకేనా? సో ఇక్కడ mkdir ఏం పెట్టచ్చు, .ssh అని పెట్టచ్చు. సో cd.ssh కనుక కొడితే ఇక్కడ మీకు RSA DSA SSH-keygen, ఓకేనా, కీజన్ అని -t RSC అని కొడితే RSA వస్తాయి, కీజన్ అంటే అయిపోతుంది. DSA అని కొడితే DSG అని అడుగుతుంది. చూద్దాం మనం ఇవన్నీ, డోంట్ వరీ. అర్థమైందా మీకు? బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎనీ యూజర్, లెట్స్ ట్రై టు కనెక్ట్ టు DevOps యూజర్ లాగిన్ అయ్యాను. ఓకేనా, ls-lrta .ssh ఉందా, జస్ట్ యూజర్ క్రియేట్ పెట్టాను, లేదు. ఇప్పుడు ఏం చేయమన్నప్పుడు mkdir.ssh ఇప్పుడు ఉందా, ఉంది కదా, ఈ .ssh కనెక్ట్ అయ్యి దాని లోపల నీ కీస్ ఉంటాయి అనమాట. అర్థమైందా? సో బై డిఫాల్ట్ గా ఒక సర్వర్ లో నువ్వు ఇలా మెన్షన్ చేస్తే ఎలా, ఇఫ్ యు ఆర్ నాట్ టెల్లింగ్ వేర్ దీస్ ప్రైవేట్ కీస్ ఆర్ దేర్, ఇట్ విల్ గో ఇన్ సర్చ్. ఇప్పుడు యూజర్ నేమ్ ఏంటి, ఏ యూజర్ నుంచి లాగిన్ అవుతున్నాం, అడ్మిన్. ఈ సర్వర్ లోకి వెళ్ళిన తర్వాత /home/admin/.ssh దాని కింద కీస్ ఎత్తుక్కుంటుంది. నేనేం చెప్పాను అదే ఇక్కడ నేను చెప్పా, నేనేం సెపరేట్గా చెప్పలా. ఇట్లా ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి. యూ అండర్స్టూడ్ రైట్? సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ది ప్రైవేట్ key in some other location, you can mention that location. So what is this one single line is telling, tell me, to which machine to connect, to what user you use, what credential, what are the password, tuck లోపలికి వెళ్ళిపోయింది, అవునా కదా? సేమ్ వే ఫర్ ఆల్ వెబ్ సర్వర్స్, బట్ హియర్ I used IP address, but look at the database servers, I'm using what, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు గనక హోస్ట్ నేమ్ వాడితే ఆల్వేస్ యూజ్ FQDN. వాట్ ఈస్ FQDN? ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, అంటే హోస్ట్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్ కలిపితే FQDN అంటారు. ఇక్కడ చూడండి, DB అనేది ఓన్లీ హోస్ట్ నేమ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ DB1 అనేది హోస్ట్ నేమ్, బట్ example.com అనేది ఏంటి, డొమైన్ నేమ్. సో మీకు ఎగ్జాంపుల్ మన లైన్ ఎక్స్ప్రెషన్ లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ how do you get the host name, how do you get only host name? హోస్ట్ నేమ్ ఎలా చెక్ చేస్తారమ్మా, జస్ట్ టైప్ వాట్, హోస్ట్ నేమ్. డొమైన్ నేమ్ కావాలంటే డొమైన్ నేమ్ అని, డొమైన్ నేమ్ ఉంది, ఏం లేదు. ఓకేనా? బట్ నాకు FQDN రావాలంటే, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ రావాలంటే, సో -f అని టైప్ చేయాలా. ఏం టైప్ చేయాలి? ఇప్పుడు డొమైన్ నేమ్ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ FQDN is what, VBox. Suppose if I say my domain name is example.com అని ఇచ్చాను అనుకుందాం,
Okay, you should be a root user. Let me type this one. Domain name. I'm setting my domain name. Okay, na? Example.com అని సెట్ చేసాను అనుకో. What is my domain name now? వచ్చిందా? ఓకే, ఇప్పుడు నా హోస్ట్ నేమ్ -f కొట్టాను అనుకో, తీసుకోవట్లేదు. ఎందుకంటే మనం సెట్ చేయాలి కంప్లీట్ గా. ఓకేనా? ఎలా సెట్ చేస్తాము అంటే హోస్ట్ నేమ్ ఏం చేసి అంటే vbox ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే, క్లియర్? ఇది రియల్ టైం. రియల్ టైంలో హౌ డు యూ గెట్ ది FQDN? host name -f. So you please remember, do not give only host names in your inventory file. Okay na? It's always recommended to give what? FQDN. అదేం సార్ మరి మనం ఓన్లీ హోస్ట్ నేమ్ ఇస్తే అంటే కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే DNS కనెక్ట్ అవుతుంది కాబట్టి, స్టిల్ DNS యూజ్ అవుతుంది కాబట్టి, బట్ ఇట్స్ హైలీ రికమెండెడ్, గుడ్ ప్రాక్టీస్ టు హ్యావ్ వాట్? ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ టు హ్యావ్ వాట్? FQDN. ఓకేనా? అర్థమైందిగా? హోస్ట్ నేమ్ అంటే విల్ గివ్ ఓన్లీ హోస్ట్ నేమ్, డొమైన్ నేమ్ అంటే ఇట్ విల్ గివ్ ఓన్లీ domain name, but host name -f will give you what? Domain name, host name plus host name dot domain name. Unko interview question: what is the default host name for any Linux machine? Local host. Entadi? What is the default domain name in Linux? Anu em ivatledu, em తీసుకుంటది? Local domain. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. Local host is your local, the host name, and local domain is what? The domain name, the default domain name. హోస్ట్ నేమ్ కావాలంటే హోస్ట్ నేమ్ కొట్టాలి, డొమైన్ నేమ్ కావాలంటే హోస్ట్ నేమ్ డాట్ డొమైన్ నేమ్ రావాలి అంటే హోస్ట్ నేమ్ -f, దాన్ని FQDN అంటారు, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అర్థమైందా? సో ఇక్కడ నా ఇన్వెంటరీ ఫైల్ నేను ఏమి ఇచ్చాను? హోస్ట్ నేమ్ ఇచ్చానా, డొమైన్ నేమ్ ఇచ్చానా, FQDN ఇచ్చానా? FQDN ఇచ్చాను కదా. ఎందుకు? DB1 ఈజ్ మై సర్వర్ నేమ్ ఫాలోడ్ బై డొమైన్ నేమ్, ఫుల్ టుగెదర్ ఇస్ కాల్డ్ as FQDN. ఓకే, so connect to this server, again user, but look at the port. ఈ సర్వర్ కి పోర్ట్ నంబర్ 22 పోర్ట్ నంబర్ క్లోజ్ చేసాము, కస్టమ్ పోర్ట్ నెంబర్ వాడుతున్నాము. ఏంటది? 2222. నువ్వు ఆ పోర్ట్ నెంబర్ ద్వారా ఎంటర్ అవ్వాలి. అర్థమైందా? ఒకటే ఇన్వెంటరీ ఫైల్లో ఎన్ని చెప్తున్నాం చూడండి. ఈ సర్వర్కి ఏమో ఇలా కనెక్ట్ అవ్వమని చెప్తున్నాం, ఈ సర్వర్కి ఏమో ఇలా కనెక్ట్ అవ్వమని చెప్తున్నాం. ఇక్కడ పోర్ట్ నెంబర్ చెప్పట్లేదు, పాస్వర్డ్ చెప్పాడు, అది కీ చెప్పట్లేదు. ఇక్కడ కీ చెప్పారు అని చెప్పి పోర్ట్ నెంబర్ చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఐ టోల్డ్ వాట్ ఈస్ ద యూజర్ నేమ్, వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్, బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ద కీ. అర్థమైందా? ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది జస్ట్ మెన్షనింగ్ వాట్? ద గ్రూపింగ్ ఆఫ్ నేమ్స్. ఇక్కడ ఏంటి ఏం చెప్పాను మీకు? వేరియబుల్స్. నీ ఇన్వెంటరీ ఫైల్లో గ్లోబల్ వేరియబుల్స్ నువ్వు డిక్లేర్ చేయాలంటే బాటమ్ ఆఫ్ ద ఫైల్ వచ్చి ఆల్ అంటే ఏంటి? గ్లోబల్ వేరియబుల్. యాన్సిబుల్ కనెక్ట్ అంటే ఏ మెషిన్ కైనా సరే నువ్వు కనెక్ట్ అవ్వాల్సిన మెథడ్ ఏంటి? SSH. NTP అంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్. కొన్ని మనకి రియల్ టైం ఏంటంటే NTP సర్వర్స్ ఉంటాయి, ఆ NTP సర్వర్స్ ద్వారా మనం వెళ్తాం. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ NTP సర్వర్ అంటే, ఆ NTP సర్వర్ ఎక్కడ ఉంది అంటే అగైన్ వాట్ ఐ గేవ్ FQDN ఇచ్చాను, ntp.example.com. సో NTPD రన్ అవుతుందో చెక్ చేసుకోండి ఒకసారి. సిస్టమ్ CTL NTPD స్టేటస్ NTPD ఏంటి? రన్ అవుట్లా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆ NTP ఏంటి అనుకుంటున్నారు? అది ఒక డీమన్ అనమాట, అది కూడా ఉండాల్సి వస్తుంది రియల్ టైంలో ఒకసారి. అలాంటివన్నీ మీరు డిక్లేర్ చేయాలనుకుంటే ఇట్లా డిక్లేర్ చేసుకోవాలన్నమాట. ఇది వేరియబుల్, అర్థమవుతుందా? ఇక్కడ ఎక్కడైనా వేరియబుల్స్ ఉన్నాయా? ఉన్నాయా లేవా? పైన వేరియబుల్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదమ్మా. వేరియబుల్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ కదా. ఇవేం వేరియబుల్స్? ఇది హోస్ట్ లెవెల్ వేరియబుల్స్ ఇవి. అర్థమైందా? ఏ హోస్ట్ కా హోస్ట్ వేరియబుల్ ఇస్తే ఇట్లా. సో మీకు చెప్తాను, వేరియబుల్స్ చెప్తాను. సరే, ఇప్పుడు ఈ ఫైల్ ని బ్రేక్ డౌన్ చేసి రాసాను చూడండి. ఇక్కడ చదవండి ఇది ఒకసారి. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? అర్థమైందా? ఇదేంటి? IP అడ్రస్ ఆర్ ది హోస్ట్ IPs అండ్ వాట్? హోస్ట్ నేమ్స్. నెక్స్ట్ ఏంటి? Ansible_user, SSH యూజర్ ఫర్ కనెక్టింగ్ టు వాట్ అంటే SSH వాడి నేను ఏ యూజర్ నుంచి లాగిన్ అవ్వాలనేది ఇది ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఈ వేరియబుల్ ఏంటి? Ansible_SSH_private key ఫైల్ అంటే ఏంటి? ద పాత్ టు SSH కీ ఇది కంప్లీట్లీ
ఆప్షనల్, బై డిఫాల్ట్ గా .sh లోకి వెళ్ళి పికప్ చేసేసుకుంటుంది. బట్ నువ్వు వేరే దగ్గర పెట్టుకుంటే అట్లా మెన్షన్ చేసుకోవాలా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వేరియబుల్ ఏంటి, పోర్ట్. ఏంటి, కస్టమ్ SSH పోర్ట్. డిఫాల్ట్ ఇస్ వాట్, నేను 22 వాడట్లేదు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. మా కంపెనీ పాలసీ ప్రకారం ఏంటి, వీ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ పోర్ట్ నెంబర్ అపార్ట్ ఫ్రమ్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. ఎందుకంటే పెనిట్రేట్ అవుతుంది, కొన్ని సర్వర్స్ హ్యాక్ అవుతాయి కాబట్టి డిఫాల్ట్ పోర్ట్ రాడి కొడుతూనే ఉంటారు అన్నమాట. హ్యాకర్స్ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు ఏ పోర్ట్ ఓపెన్ ఉంటుందా ఆ డిఫాల్ట్ లో, అర్థమైందా. అందుకని మనం కొంతమంది చేస్తారు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల డిఫాల్ట్ పోర్ట్ క్లోజ్ చేసి కస్టమ్ పోర్ట్ ఇచ్చుకుంటారు దానే. సో నువ్వు అట్లా కస్టమ్ పోర్ట్ ఉంటే అపార్ట్ ఫ్రమ్ డిఫాల్ట్ పోర్ట్ యూ హ్యావ్ టు గివ్ దిస్ వేరియబుల్ ansible_port ఈక్వల్ టు ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చాం. ఇదేంటిది, ఆల్ వేరియబుల్స్ అంటే గ్లోబల్ వేరియబుల్స్ అప్లైడ్ ఫర్ వాట్, ఆల్ హోస్ట్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 3 సర్వర్స్ కి 2 వేరియబుల్స్ అప్లై అవుతాయి. ఉన్నాయి 5 లైన్స్ కానీ చాలా మీనింగ్ ఉంది, అవునా కదా. సో ఒక్కసారి పైకి వెళ్తాను, ఇవన్నీ కవర్ అయినా లేదు చూడండి ఒకసారి. ఈ 5 పాయింట్స్ కవర్ అయినాయా. నా ఇన్వెంటరీ ఫైల్లో హోస్ట్ నేమ్స్ ఆర్ IP అడ్రస్ ఉన్నాయా, ఫస్ట్ పాయింట్. సెకండ్, గ్రూపింగ్ జరిగిందా. థర్డ్ పాయింట్, డిఫైన్ స్పెసిఫిక్ SSH స్పెసిఫిక్ పోర్ట్ నంబర్, కీస్, కనెక్షన్స్ ఇచ్చామా. ఫోర్త్ పాయింట్ ఏంటి, వేరియబుల్స్. నువ్వు వేరియబుల్స్ 3 లెవెల్స్, హోస్ట్ లెవెల్ ఇచ్చుకోవచ్చు, గ్రూప్ లెవెల్ ఇచ్చుకోవచ్చు, ఎంటైర్ ఇన్వెంటరీ లెవెల్ ఇచ్చుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్స్ అంటారు వాటి, అవునా. అన్ని కవర్ అయినా లేదా ఒకటే దాంట్లో. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ML ఫార్మాట్. ఒకవేళ YAML ఫార్మాట్లో ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వాలి. YAML ఏంటంటే .ini జనరిక్గా ఉంటుంది, YAML ఏంటంటే ఇలా ఉంటుంది, ఓకేనా. వాట్ ఈస్ YAML, ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ఫైల్. YAMLకి ఆల్ హోస్ట్, ఆల్ అని రాసి, హోస్ట్ అని రాసి, ఈ హోస్ట్ ఇలా ఇస్తాము. ఈ హోస్ట్ కింద ఈ యూజర్, మళ్ళీ ఈ హోస్ట్ కింద అదే యూజర్. చిల్డ్రన్ సబ్ కేటగిరీ అయితే ఇట్లా రాస్తాం అనమాట. సబ్ కేటగిరీ పెట్టుకోవాలనుకుంటే చిల్డ్రన్ అని పెడతాము. చిల్డ్రన్ కోలన్ పెట్టి వెబ్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో, ఓకే ఇవి వెబ్ సర్వర్స్. డేటాబేస్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి. పైన దానికి దీనికి డిఫరెన్స్ చూసారా, ఇది .ini హోస్ట్ ఫైల్, ఇన్వెంటరీ ఫైల్. .ini అయితే ఇలా ఉంటుంది, .ml అయితే ఇలా ఉంటుంది. సేమ్ అదే ఎగ్జాంపుల్, అర్థమైందా కదా. పైన ఇచ్చిన ఎగ్జాంపులే సేమ్ కింద. పైన .ini ఫార్మాట్, బిలో ఇస్ వాట్, YAML ఫార్మాట్. ఒకసారి ఇప్పుడు ఈ ఫైల్ మీ వాట్సాప్లో పెడతాను, చెక్ చేసుకోండి, ఓకేనా. వార్స్, గ్లోబల్ వార్స్ అయితే ఎట్లా ఇస్తాం, ఓకే. దీంట్లో మళ్ళీ డీటెయిల్ కాంపోనెంట్స్. హోస్ట్ ఏంటి, హోస్ట్ అని ఇచ్చాం కదా, దీని మీనింగ్ ఏంటి. ఇట్ క్యాన్ బి వాట్, హోస్ట్ నేమ్స్ ఆర్ FQDN, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఎగ్జాంపుల్ ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. కానీ మనం ఇచ్చిన IP అడ్రస్లు అంట 2 రకాలుగా రిజాల్వ్ అవ్వాలి. ఒకటి DNS ద్వారా ఆ సర్వర్కి వెళ్తుంది. రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి, మీ ల్యాప్టాప్ నుంచి వెళ్ళే ప్రతి కనెక్షన్ బయటికి ఫస్ట్ వెళ్ళి హిట్ అయ్యేది DNS సర్వరే. వాట్ ఈస్ DNS, డొమైన్ నేమ్ సర్వర్ ఆర్ డొమైన్ నేమ్ సర్వీస్ అంటారు. ఐ రిపీట్ వన్స్ అగైన్, నీ ల్యాప్టాప్లో నుంచి బయటికి వెళ్ళే ప్రతి కనెక్షన్ ఫస్ట్ ఇట్ విల్ గో అండ్ హిట్ వాట్, DNS సర్వర్. DNS సర్వర్ టచ్ కాకుండా నీకు సర్వర్ కనెక్ట్ అవ్వదు, అర్థమైందా. ఫస్ట్ నువ్వు VPN కనెక్ట్ అవుతావు, VPN కనెక్ట్ అయిన తర్వాత VPN నుంచి మనం కనెక్ట్ అవుతాం. సార్ నాకు DNS సర్వర్ లేదు సార్, మరి ఎలా. ఇప్పుడు మన 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 దేంట్లో మన ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో, డూ యూ థింక్ దట్ డూ ఐ హ్యావ్ మై VPN సర్వర్, DNS సర్వర్ హియర్. ఈ DNS సర్వర్ ఉంది దీంట్లో, లేదు. మరి DNS సర్వర్ లేకుండా ఇప్పుడు నా వెబ్ సర్వర్ 1 కంట్రోల్ నోడ్ అయితే వేరే నోడ్స్కి ఎట్లా కనెక్ట్ అవుతాం సార్, అర్థమైందా కాన్సెప్ట్ కలదా. వెబ్ సర్వర్ 1 ఇస్ మై కంట్రోల్ నోడ్, ఐ వాంట్ టు ఇన్స్టాల్ అ ప్యాకేజ్ ఆన్ యాప్ సర్వర్ 1 అండ్ యాప్ సర్వర్ 2. మరి DNS సర్వర్ లేదు అంటే కనెక్ట్ అవుతా సార్ అంటే కనెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ETC హోస్ట్, ఏంటది /ETCలో కింద మౌంట్ కింద హోస్ట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో నువ్వు అన్ని సర్వర్ నేమ్ని డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసుకుంటేనే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది రేపు క్లాస్ చూపిద్దాం, ఓకేనా. ఆల్టర్నేటివ్ టు రియల్ టైంలో DNS ఉంటుంది. మనకు DNS ఇక్కడ ఉండదు కాబట్టి మనం ఏం వాడతామో ETC హోస్ట్ వాడతాం. ఇక్కడ చూడండి, మస్ట్ నువ్వు ఇచ్చే IP అడ్రస్, నీ ఇన్వెంటరీ ఫైల్లో ఇచ్చే IP అడ్రస్ ఖచ్చితంగా ఐదర్ DNS ద్వారా రిజాల్వ్ అవ్వాలి, లేదా నీ ETC హోస్ట్లో అన్న రిజాల్వ్ అవ్వాలి. ఇస్ అ క్లియర్, అర్థమైందా కదా. సో ఇక్కడతో ఆపుదాము, బికాజ్ ఐ నీడ్ టు రష్ టు అనదర్ క్లాస్. క్లియర్, ఇక్కడ అర్థమైందా ఎవ్రీథింగ్. సో ఈ ఫైల్ నేను మీకు షేర్ చేస్తాను, ట్రై టు రీడ్ ఇట్.
ఎనీవేస్ ఐ గోయింగ్ టు కవర్. బట్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అనేది, ఈ హోస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఈ చిల్డ్రన్ అంటే మీనింగ్ ఏంటి, ఈ వెబ్ సర్వర్స్ అంటే ఏంటి, ఈ వార్స్ అంటే ఏంటి అనేది ఇవన్నీ ఇక్కడ రాసా. అదన్నా గ్రూప్స్ అంటే ఏంటి, చిల్డ్రన్ ఎగ్జాంపుల్ ఏంటి, చిల్డ్రన్ ఇట్లా రాయాలి. వేరియబుల్స్ ఎన్ని టైప్స్ చెప్పాను మీకు? 3 టైప్స్. హోస్ట్ లెవెల్ వేరియబుల్ అంటే ఏంటి, స్పెసిఫిక్ టు దట్ హోస్ట్, మీకు చెప్పాను పైన. ఆ హోస్ట్ పక్కన రాస్తే అది హోస్ట్ లెవెల్ వేరియబుల్. నెక్స్ట్ ఈ గ్రూప్ పక్కన రాస్తే, గ్రూప్ కింద రాస్తే గ్రూప్ వేరియబుల్స్. అన్నిటికన్నా కింద రాస్తే ఆల్ అని పెట్టి రాస్తే మొత్తం గ్లోబల్ వేరియబుల్స్, అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైనా? సో ఎగ్జాంపుల్, సెట్ ఏ కస్టమ్ ప్యాకేజ్ నేమ్ ఫర్ ఒరాకిల్ లినక్స్. సపోజ్ వెబ్ సర్వర్స్ వేర్ అని చెప్పాను. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనెక్షన్ ప్రాపర్టీ పారామీటర్స్ ఏమేమి వాడతాను, ఆన్సిబుల్ కనెక్షన్, ఆన్సిబుల్ యూజర్, ఇవన్నీ వేరియబుల్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, ఇగో ఎగ్జాంపుల్ ఒరాకిల్ లినక్స్ కిలో ఇలా ఇచ్చాను. యూజింగ్ ద ఇన్వెంటరీ, డిఫాల్ట్ ఇన్వెంటరీ ఎట్లా వాడతాము, కస్టమ్ ఇన్వెంటరీ ఎట్లా వాడతాం. డిఫాల్ట్ ఇన్వెంటరీ అనుకోండి, ఆన్సిబుల్ లుక్స్ లైక్ వాట్ ఎక్కడికి వెళ్తుంది, ఈటీసీ ఆన్సిబుల్ హోస్ట్లోకి వెళ్తుంది. అన్లెస్ యూ స్పెసిఫై, నువ్వు నా ఇన్వెంటరీ ఇక్కడ ఉందని చెప్పకపోతే కనుక డిఫాల్ట్కి వెళ్ళి ఇది పికప్ చేసుకుంటుంది. ఓకేనా? కస్టమ్ ఇన్వెంటరీ ఉంటే ఎట్లా చేస్తావు, ఆన్సిబుల్ ఆల్ వాట్ అంటే ఇక్కడ ఆల్ అనేది ఏంటి, మొత్తం ఆ ఇన్వెంటరీలో ఏ హోస్ట్ నేను టార్గెట్ చేయాలి. ఆల్ అంటే ఆల్ ద సర్వర్స్ ఇన్ ద ఇన్వెంటరీ ఫైల్. అండ్ వాట్ హైఫన్ ఐ విల్ మెన్షన్ వాట్ ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ ఉంది అనేది. నేను స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ పికప్ చేస్తుంది. నేను ఏం చేస్తాను ఇక్కడ, హైఫన్ ఏమంటే మాడ్యూల్స్ గుర్తున్నాయని చెప్పాను కదా. ఏం చేయమది, ఏ మాడ్యూల్ వాడుతున్నాను ఇక్కడ నేను అంటే టెక్నికల్గా ఏం చేస్తాను, నేను ఒక ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేశాను, దాంట్లో ఒక 3 సర్వర్లు పెట్టాను, ఇన్వెంటరీ పెట్టి దాన్ని ఇన్వెంటరీ .ini అని. ఈ ఇన్వెంటరీలో ఉన్న ఫైల్స్ అన్నిటికీ వెళ్ళి నువ్వు ఏం చేసినావు, జస్ట్ పింగ్ కొట్టమంటున్నా, రెస్పాన్స్ మీకు పాంగ్ వస్తుంది. ఏమొస్తుంది, పింగ్ పాంగ్. సో వెన్ యూ డూ ఎ పింగ్, యువర్ రెస్పాన్స్ విల్ గెట్ ఇట్ వాజ్ పాంగ్. ఓకేనా? దీన్ని పింగ్ పాంగ్ రెస్పాన్స్ అంటారు. ఓకే, రిక్వెస్ట్ రెస్పాన్స్ అంటారు, బేసిక్గా క్లయింట్ సర్వర్ అంటారు, ఇవన్నీ రకరకాలు అంటారు. బట్ లైనక్స్లో పింగ్ పాంగ్ రిక్వెస్ట్ అంటారు. ఓకే, సో ఇలా చేస్తే నీకు పాంగ్ అనే వస్తుంది. డైనమిక్ ఇన్వెంటరీ, ఇప్పుడు దాకా మనం చేసినంత స్టాటిక్ ఇన్వెంటరీ. డైనమిక్ ఇన్వెంటరీకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో దట్స్ వేర్ ది ఇన్వెంటరీ. ఓకే, చదువుకోండి, రెస్ట్ మీకు కవర్ చేస్తాను రేపటి నుంచి. రేపు మళ్ళీ ఎక్కడ ఆపామని చెప్పండి. డీటెయిల్డ్గా మనం YAML ఫైల్ని డీటెయిల్ మీకు ఇస్తాను, చదువుకోండి. బట్ ఎనీవేస్ ఐ విల్ కవర్ టుమారో. సో వన్స్ ఇన్వెంటరీ ఇస్ ట్రైడ్, టుమారో ఐ విల్ స్టార్ట్ విత్ వాట్ ప్లే బుక్స్. రన్ అంటే ఏంటి, అడా కమాండ్ ఏంటి, ప్లే అంటే ఏంటి. రన్, అడా కమాండ్, ప్లే బుక్. అర్థమైందా? సో ఇన్వెంటరీ అర్థమైపోయింది కాబట్టి ఇన్పుట్ అర్థమైందా. ఆన్సిబుల్కి ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ ఏంటిది, ఇన్వెంటరీయే. ఈ ఇన్వెంటరీలోకి వెళ్ళిన సర్వర్కి వెళ్ళి నెక్స్ట్ ప్లే బుక్ వస్తుంది పిక్చర్లోకి. ఓకేనా? ప్లే బుక్లో ఫస్ట్ విల్ అండర్స్టాండ్ మాడ్యూల్స్, డిఫాల్ట్ మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, మన ఆన్సిబుల్ కమ్యూనిటీలో ఎన్ని మాడ్యూల్స్, రకరకాల మాడ్యూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం రేపు. ఓకేనా? దెన్ వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ ప్రీ రిక్విజిట్, నువ్వు వెళ్ళి టార్గెట్ నోడ్లో వెళ్ళి ఏదైనా ప్యాచ్ ఇన్స్టలేషన్ చేయాలన్నా కానీ ఏంటి, ప్రీ రిక్విజిట్ ఏంటి, SSH, పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. అండ్ ఫైనల్లీ విల్ రైట్ ఏ ప్లే బుక్ టు హిట్ ఆల్ మై మేనేజ్ నోట్స్ అండ్ డూ ద యాక్టివిటీ. దిస్ విల్ ఎండ్ ది ఆన్సిబుల్. ఓకేనా? ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఎంత కాంప్లెక్స్గా రాసుకుంటే మీకు ప్రాజెక్ట్ ఇస్తున్నా ప్రాజెక్ట్ చేయండి. ఓకేనా? ఆన్సిబుల్ త్వరగా అర్థమైపోతుంది. క్లియర్? దట్స్ ఆల్. Once Ansible is done, we'll start with Docker. Okay? Okay. Thank you guys. Ramya, you can stop the recording.